నమస్కారం, నేను అరుణ. తాండవ న్యూస్కి స్వాగతం. యువతను డ్రగ్స్, గంజాయి వంటి చెడు అలవాట్ల నుండి దూరంగా ఉండాలంటే క్రీడల వైపు మళ్లించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ బోడిపాటి శివదత్ తెలిపారు. కాకినాడ జిల్లా తునిలో SKSPT సీజన్ 2 టోర్నమెంట్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. తుని పట్టణంలోని రాజా గ్రౌండ్ క్రీడా మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో బోడిపాటి శివదత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో రాణించాలంటే క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. డ్రగ్స్, గంజాయి వంటి మహమ్మారి నుండి యువతను కాపాడాలంటే ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల ఆసక్తి కలిగించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఏప్రిల్ 6వ తేదీ నుండి ప్రారంభమయ్యే SKSPT సీజన్ 2 టోర్నమెంట్ను యువత సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు కిలాడ రమేష్ రెడ్డి, బోడపాటి సతీష్, బర్రే నాగసత్యనారాయణ, మంగరాజు, ప్రసాద్, పరదేశి, మధు, సూర్య తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. శ్రీకాంత్ స్పీచ్ థెరపీ క్రికెట్ టోర్నమెంట్ అనేది గత సంవత్సరం కూడా చేయడం జరిగింది. ఆ టోర్నమెంట్ చాలా అద్భుతంగా విజయవంతమైంది. అదేవిధంగా సీజన్ 2 టోర్నమెంట్ ఈసారి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా 6వ తేదీన ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవం జరుగుతుంది. సో బర్త్డే స్పెషల్ ఆఫ్ నాదెండ్ల మనోహర్ గారు SKSPT సీజన్ 2 టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయాలనుకున్న మరి టీములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏప్రిల్ 2వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు రిజిస్ట్రేషన్స్ చేయించుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్స్ అయిపోయిన తర్వాత మరి డ్రా లిస్ట్ అనేది ఏప్రిల్ 2వ తేదీన విడుదల చేయడం జరుగుతుంది. ఆ షెడ్యూల్ ప్రకారంగా ఈ యొక్క టోర్నమెంట్ జరుగుతుంది. అలాగే ఈ టోర్నమెంట్కి ఎంట్రీ 6,000 రూపాయలు ప్రతి టీంకి కట్టే విధంగా నియమించడం జరిగింది. అలాగే ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి 1,00,000 రూపాయలు మొదటి బహుమతి, అలాగే 50,000 రూపాయలు రెండో బహుమతి, మూడో బహుమతి కింద 25,000 రూపాయలు, అలాగే బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, అలాగే మ్యాన్ ఆఫ్ ద మ్యాచెస్ ప్రతి దానికి కూడా అంటే బెస్ట్ బ్యాట్స్మెన్కి 2,000 రూపాయలు, బెస్ట్ బౌలర్కి 2,000 రూపాయలు, అలాగే మ్యాన్ ఆఫ్ ద సిరీస్కి 5,000 రూపాయలు ప్లస్ ట్రోఫీ, అలాగే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్కి 200 రూపీస్ క్యాష్ ప్రైజ్ ప్లస్ షీల్డ్. అలా ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ఈ టోర్నమెంట్ జరుగుతుంది కనుక ఏప్రిల్ 6వ తేదీ నుంచి జరగబోయే టోర్నమెంట్లో ప్రతి ఒక్కరు భాగస్వాములై దాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకున్నాను. అలాగే గతంలో కూడా SKSPT సీజన్ 1 టోర్నమెంట్కి ఎంతో సహకరించిన మీడియా మిత్రులకి మా ఉదయపూర్వ ధన్యవాదాలు. అలాగే ఈసారి కూడా సీజన్ 2 విజయవంతం చేయడంలో మరి మీడియా సోదరులు మాకు సహకరించాలని మేము పిలవగానే ఇచ్చేసినందుకు ప్రత్యేక టోర్నమెంట్ మూట ఏంటి ప్రధానంగా? టోర్నమెంట్ అంటే పబ్లిక్ ఇప్పుడు యువత ఏదైతే ఇప్పుడు ఈ ఎండాకాలం సెలవుల్లో చక్కగా ఆరోగ్యవంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు స్పోర్ట్స్ ఆడుకుంటూ మరి ఎన్నో అనారోగ్యాలకు దూరం అవ్వాలి. ఈ మధ్యకాలంలో యువతను చూస్తుంటే గాంజాయికి అలవాటు అయిపోయి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి వాటికి దూరంగా ఉంటూ ఈ యొక్క స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి అత్యధికంగా ముందుకెళ్ళాలని, అలాగే వాళ్ళకి అంటే క్రీడాకారులను ప్రోత్సహించి అందులో మరి గెలిచిన ప్రతి ఒక్క ప్రతిభని మరి చాలా దూర ప్రాంతాల నుంచి ఎన్నో టీంలు వస్తాయి. వాళ్ళందరితో పోటీగా లోకల్గా ఉన్న మన ప్లేయర్స్ అందరూ కూడా ఆడతారు. సో చాలా తెలుసుకుంటారు. క్రికెట్ ఈరోజు చాలా దూరం వెళ్ళింది. రానున్న రోజుల్లో ఒలింపిక్స్లో కూడా ఈ క్రికెట్కి ప్లేస్ వచ్చే అవకాశం ఉంది. సో T20 చాలా అద్భుతంగా జరుగుతుంది కనుక T20 టోర్నమెంటే మన తుల్లో జరుగుతూ ఉంది కనుక సో ఇది రాష్ట్ర స్థాయి టోర్నమెంట్, స్టేట్ టోర్నమెంట్గా మరి దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో అందరూ కూడా పాల్గొనవచ్చు. అన్ని టీంలు కూడా ఇందులో పాల్గొంటే పెద్ద పెద్ద టీంలు అన్నీ వస్తాయి. గతంలో కూడా చాలా అద్భుతంగా ఇక్కడ మన వాళ్ళు చాలా మంచి టీమ్స్తో చాలా అద్భుతంగా ఆడారు. స్థానికంగా ఉన్న ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతిభ బయటికి తెలుస్తుంది. మన రాష్ట్రం అంతా కూడా తెలిసే విధంగా జరుగుతుంది కనుక దీనికి చాలామంది ముఖ్య అతిథులుగా విచ్చేస్తారు. వాళ్ళందరూ కూడా చూస్తారు. మనకి ప్లేయర్స్కి కావాల్సిన అన్ని విధాల సహాయ సహకారాలు కూడా మనం ప్రభుత్వం నుంచి అందించే విధంగా ఏర్పాటు చేస్తాం. తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.